తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ మధ్యాహ్న కాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామముల వందనాలు తెలియజేస్తూ మధ్యాహ్న కాల ప్రార్థనకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. గడిచిన వారమంతయు దేవుడు మనల్ని సజీవ లెక్కలు భద్రపరిచి ఈ వారంలో ఈ యొక్క పునరుత్థాన దినమున దేవుని సన్నిధిలో గడుపుటకు, దేవుని మహిమపరచుటకు, దేవుని ఆరాధించుటకు, ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని కొనియాడటకు దేవుడు మనకి అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని గణపరుచుకుంటూ ఓ పాట పాడి దేవుని మహిమపరుచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. జుంటి తేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. జుంటి తేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా 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 ఆరాధన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా 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 ఆరాధన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. సింహాల నోళ్లను మూయించినది నీ వాక్యం, దానియేలుకు ఆపై విడుదలనిచ్చే నీ వాక్యం. సింహాల నోళ్లను మూయించినది నీ వాక్యం, దానియేలుకు ఆపై విడుదలనిచ్చే నీ వాక్యం. హల్లెలూయా 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 ఆరాధన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా 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 ఆరాధన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, పూజ్యనీయుడ, పునరుద్ధానుడైన నా కన్న తండ్రి, మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, మరి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మమ్మల్ని మీ సజీవ లెక్కలు భద్రపరిచి తండ్రి, నీ పిల్లలైన వారందరూ ప్రభువా నీ సన్నిధానంలో గడిపి తండ్రి నిన్ను కొనియాడటకు ఈ దినం
ప్రభా మాకు అనుగ్రహించిన ఈ యొక్క విశ్రాంతి దినాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా తండ్రి నీ పాసందుకు వచ్చినాం. మరొకసారి ప్రభా నీ పిల్లలైన వారందరి కొరకు మానక విసుగక ప్రార్థన చేస్తున్నాం. దయతలచి ఈ దీండ్రాల ప్రార్థన ఆలకించి మీరు వారికి అందరికీ మాకందరికీ సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. వందనాలు. మహిమగల నా తండ్రి మీకే స్తోత్రాలనైనా. రాజులకు రాజు మీరు ప్రభా, యోధాల దేవుడు యెహోవా, యోధాల ప్రసిద్ధుడు అని వాక్యం సెలవిస్తున్నా. అవును ప్రభా, సర్వలోకాధిపతి సర్వసైన్యాధిపతి సియోను మహారాజా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. రాజులకు రాజు మీరు, ప్రభులకు ప్రభు మీరు, మహోన్నతుడు మీరు, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న దేవుడు, మమ్మల్ని విడువని ఎడబాయిని దేవుడు, మా పట్ల ఎంతగానో కృప చూపిస్తున్న కృపామయుడు, ప్రేమామయుడు, వాత్సల్యతాపూర్ణుడు ప్రభా, కృపా సమృద్ధి కలిగిన, కృపా సత్య సమృద్ధి కలిగిన నా తండ్రి మీకే సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తున్నాను. సుగుణాల సంపన్నుడా మీకే వందనాలు తండ్రి. మా పాపములు, మా దోషులు, మా అతిక్రమలు క్షమించడానికి క్రీస్తు వారిని భూమిపైకి పంపించి ఎన్నో శ్రమలు భరించి, ఎంతో వేదన భరించి నా తండ్రి ప్రాణం మా కొరకు ప్రాణం పెట్టారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ కుమారుడిని క్రీస్తు నల్లగొట్టుకు మీకు ఇష్టమైన నీ వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మమ్మల్ని ఎంతగా ప్రేమించారు ప్రభా. మీ ఒక్కగాను కుమారుణ్ణి ప్రభు క్రీస్తు వారిని భూమి మీద అయ్యా నల్లగొట్టుటకు ప్రభా, హింస పొందుటకు అయ్యా ప్రాణం విడిచిపెట్టుటకు ప్రభా, మీకు ఇష్టమైన అంటే మా పట్ల మీరు చూపించిన నీ ప్రేమ చాలా గొప్పది ప్రభా, అమూల్యమైనది, వెళ్ళకట్టలేనిది ప్రభా. అయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం నిత్య జీవం ఇస్తానని మీ వాగ్దానం చేసిన మీ వాక్యమును బట్టి నేను మీ వాక్యం ముందు విశ్వాసం ఉంచుతున్నాను నా తండ్రి. మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి, పరిశుద్ధ గ్రంథంలో మీ దైవ జ్ఞానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, ఇదిగో ప్రభా ఈ దినం నీ సేవలో ఉంటున్న నీ సేవకులను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల్లో ప్రభా, అనేక దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా ప్రభా నీ యొక్క వాక్యాన్ని అందించాలని ప్రభా, నీ ప్రజలు నీ వైపు నడిపించాలని ఆశ కలిగిన సత్య సువార్తను యథార్థంగా ప్రకటిస్తున్న దైవజనులందరినీ దీవించండి. సార్వత్రిక సంఘాలను మీరు ఆశీర్వదించు తండ్రి. సేవకుల కుటుంబాలు దీవించండి. వాళ్ళ ప్రయాణంలో తోడునండి ప్రభా, మీకే స్తోత్రాలు. అనేక మంది విశ్వాసులు కూడా ప్రభా ప్రయాసపడుతున్న ప్రత్యేక బిడ్డను మీరు దీవించండి. నీ కొరకు ప్రభా ఉన్నతంగా వాడబడుతున్న, వాళ్ళకి ఇచ్చిన తలంపులు బట్టి వాడబడుతున్న ప్రతి విశ్వాస కుటుంబాన్ని, ప్రతి ఒక్క వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. నూతన ఆత్మలు మీరు స్థిరపరచున్నా తండ్రి. ఎక్కడ బలహీన పడకుండా నీ వాక్యంలో వాళ్ళు అయ్యా బలపడినట్లు, నీ వాక్యంలో నిలిచినట్లు మీరు వారి కుటుంబాన్ని, వారిని మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి సంపూర్ణమైన, ఇంకా సంపూర్ణంగా రక్షణలోకి రానటువంటి కుటుంబాలు ఉన్నాయి ప్రభా. నా ఆత్మీయులు, మా స్నేహితులు, మా బంధుమిత్రులు, మా రక్త సంబంధికులు, మా ఇరుగు తండ్రి, ఇంకనూ వాళ్ళు మిమ్మల్ని ఎరగక నశించిపోతున్నారు. వారి నిమిత్తమే మానకు అడుగుతున్నాను తండ్రి. న్యాయం చేయి ప్రభా. మీరు కృప చూపించండి. వాళ్ళ హృదయం మార్చండి, వాళ్ళ మనస్తత్వాలు మార్చండి ప్రభా. ఉన్న కొద్ది కాలం ప్రభా వ్యర్థం చేయకున్నట్లు, నీతో బ్రతుకున్నట్లు, నీ నిత్య జీవం పొందినట్లు వాళ్ళని మీరు కృప చూపించండి. వారిని దర్శించమని పాసనలో వేడుకొనిచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా తండ్రి నా దేశం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా దేశానికి క్షేమం దయచేయండి తండ్రి. నా దేశంలో అధికారులను, నాయకులను దీవించు తండ్రి. ఎన్నికల్లో మీరు కృప చూపించమని, మీ చిత్తం జరిగించండి. నీ చిత్తంలో నాయకుడిని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను నాయన. మీకే స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నా తండ్రి చంటి బిడ్డలను బట్టి వందనాలు అయ్యా. నీ పరిశుద్ధ గ్రంథంలో చిన్నపిల్లల విషయమే చాలా గొప్పగా మీరు వ్రాయించారు అయ్యా. చిన్నపిల్లల బాల్యంలో అయ్యా ప్రభా వాళ్ళు మిమ్మల్ని ఎరిగినట్లు, మిమ్మల్ని అంగీకరించినట్లయితే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వాళ్ళ జీవితకాలం అంతా నీకు ఉపయోగపడతారు ప్రభా. మరి చంటి బిడ్డలు దీవించండి. చంటి బిడ్డలని ప్రభా ఏ విషయంలో మేము తండ్రి ప్రభా ఆటంకపరచక మీ సండే స్కూల్కి వెళ్తున్న బిడ్డలు దీవించి ప్రభా భవిష్యత్ కాలాల్లో ఉన్నతంగా వారిని నీ కొరకు పనిచేయటకు వారు దీవించండి తండ్రి. అయ్యా నా దేశంలో నా ప్రజలను, మా బంధుమిత్రుల పిల్లలు, మా స్నేహితుల పిల్లలు అయ్యా, మా ప్రభా మా యొక్క ఇరుగు పొరుగు వారి పిల్లల్ని ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. చంటి బిడ్డలు దీవించి ప్రభా బాల్యం నుంచి నీ వైపుకు నడిపించే తల్లిదండ్రులుగా మాకు జ్ఞానం మీ తండ్రి. మీ సన్నిధి బిడ్డలకు తోడించి ప్రభా బాల్యంలో మిమ్మల్ని పట్టుకున్నటకు, మిమ్మల్ని అంగీకరించుటకు ప్రభా వాళ్ళకి అంగీకరించే మనసు ఉంటుంది, తగ్గించుకునే స్వభావం ఉంటుంది అయ్యా, ఏదైనా ఒప్పుకునే స్వభావం ఉంటుంది. మరి చంటి బిడ్డలని ఏమాత్రం తనీకరించగా ప్రత్యేక చంటి బిడ్డ చిన్నారి ప్రభా నీ సన్నిధిలో ఉండినట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలైనా.
మిమ్మల్ని తెలియక ఆటంకపరుస్తున్న వారిని క్షమించు తండ్రి, మమ్మల్ని క్షమించండి, మా పాపములను క్షమించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి వృద్ధులను దీవించున్నాయన అయ్యా ప్రభు, యవనస్తులను దీవించిన తండ్రి. అయ్యా యవన కాలంలో వాళ్ళ బలం ప్రభా నీ కొరకు వాడబడాలి. మరి యవనస్తులు నశించిపోతున్నారు, దయతో వాళ్ళని క్షమించండి, వాళ్ళని మీరు రక్షణ వైపు నడిపించండి. తల్లిదండ్రులను సన్మానించేవారుగా, ప్రేమించేవారుగా, సంతోషపరచేవారుగా ప్రతి యవనస్తురాలను మీరు దర్శించమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. అదేవిధంగా నా తండ్రి విధవరాలను బట్టి స్తుతిస్తున్నాను, దీనులు బట్టి స్తోత్రాలైనా, వృద్ధాప్యంలో ఉన్న వారిని బట్టి స్తోత్రాలు, నిజంగా అనాథులైన వారిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి క్షేమం కొరకై, వారి రక్షణ కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ ప్రతి ఒక్క అవసరత మీరు సంధిస్తున్నారు అయ్యా. ఈ సృష్టిలో ప్రతి జీవరాశిని మీరు పోషిస్తున్న గొప్ప దేవుడు ప్రభా. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మీరు కాపాడుతున్న దేవుడు. వారి రక్షణ కోసం, వారి క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు దీవించండి, రక్షణ దయచేయమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి నీ కృపను బట్టి అడుగుతున్నాను నా దేవా. ప్రత్యేకంగా కల్వరి కిన్నెల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తుతిస్తున్నాను అయ్యా. ప్రతి కుటుంబానికి క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను. సాలమ్మ గారి నిమిత్తం మానక ప్రార్థన చేస్తున్న తండ్రి, న్యాయాధిపతి త్వరగా న్యాయం తీర్చు తండ్రి. అయ్యా మా ప్రార్థన ఆలకించి తండ్రి, అయ్యా మాకు సహాయం చేయి దైవా. మీకే స్తోత్రం. కొండల తట్టు నాకు కనిలిచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవావలే నాకు సహాయం కలుగున్నాయన. అయ్యా తల్లి గారిని మీరు స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రాలు. దేబోర సిస్టర్ వాళ్ళ యొక్క కుమార్తె విషయమే, వాళ్ళ ఆత్మీయ కుటుంబం అయ్యా బలపడే విషయమే మీరు కృప చూపించండి. అలాగే శాంతికర కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరచండి. వారి కుమారుని మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. ఇంకను ప్రభా అయ్యా చంటి బిడ్డలు కలిగి ఉన్న పావని గారిని మీరు దీవించండి. బాల్యం నుంచి ఆ బిడ్డలు మీరు మార్గం నడిపించమని వేడుకొంచున్నాను నాయన. అలాగే శేఖర్ గారిని, కామరెడ్డి గారిని, లక్ష్మి గారిని, మెర్సీ గారిని ప్రభా, ఇంకను నా తండ్రి ఆశీర్వాదం అయ్య గారిని బట్టి, ఏసేపు అయ్య గారిని బట్టి ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థన చేస్తున్న కృప చూపించను ఆయన. మరి ప్రభా కృష్ణ లక్ష్మి గారి యొక్క దాంపత్యంలో వాళ్ళ ట్విన్స్ బేబీస్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ చిత్తంలో నాయన బిడ్డలు ఈ భూమి మీద నడిపించారు కనుక నీ నామానికి మహిమ, నీ చిత్తంలో తండ్రి ఆ బిడ్డలు మీరు దీవించినైనా అయ్యా ప్రభా. నీ రాజ్య వారసులు ప్రభా, నీ నిత్య జీవం పొందుకునే బిడ్డలు మీరు దీవించు ప్రభా. బాల్యం నుంచి మీరు దీవించండి, వారికి మంచి ఆరోగ్యం కలిగి నా తండ్రి నీ నామానికి మహిమకరంగా వాళ్ళు సాక్షులుగా నిలబడినట్టు, దీవించబడినట్లు మీరు కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. ఇంకా నువ్వు ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినారో వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. వారి క్షేమము దయచేయండి. వాళ్ళ యొక్క ఉద్యోగాలని, వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని, వాళ్ళకి వివాహ స్థితుల్ని ప్రభా, వాళ్ళ సంతానాన్ని అన్ని విషయాల్లో మీరు తోడునండి ప్రభా. మీరు కార్యం చేయండి, మీరు అద్భుతం చేయండి, మీరు కృప చూపించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. అదేవిధంగా నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. ఈ దినం ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరు నా ఆత్మీయులు దీవించండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా విజయమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నాను. తల్లి ప్రయాణంలో ఉంటుండగా తల్లి మార్గంలో క్షేమం దయచేయండి, క్షేమంగా నడిపించండి ప్రభా. అలాగే నా తండ్రి మీ సన్నిధానంలో గడుపుతున్న నీ విశ్వాసులందరినీ మీరు బలపరచమని, మీరు కాపాడమని వేడుకొనుచు తండ్రి. ఈ ప్రార్థనలు నడిపిస్తున్న ప్రభా, ఈ కల్వరి కిన్నెలు నడిపిస్తున్న దైవజనులు మోషే గారిని బట్టి స్తుతిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. నీ నామానికి మహిమకార్థమై మీరు దీవించండి. వాళ్ళు చేస్తున్న సేవను, పరిచర్యను అయ్యా మీరు అభివృద్ధి చేయమని, క్షేమము సంఘానికి క్షేమము దయచేయమని వేడుకొనుచున్నాను. అనేక నూతన ఆత్మలు ఆకర్షింపబడినట్లు మీరు దీవించమని వేడుకొనుచు తండ్రి. అయ్యా చివరిగా నన్ను, నా కుటుంబాన్ని పట్టుకుని నేను స్తుతిస్తున్నాను. నాకు అనుగ్రహించిన నీ జీవితాన్ని బట్టి స్తుతిస్తూ మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు అయ్యా. అయ్యా మీరు కాపాడిన నా కాపరి, మమ్మల్ని రక్షిస్తున్న మా రక్షకుడు, నిరంతరం మీ ప్రేమ చూపిస్తున్న ప్రేమామయుడు, మా తల్లిగా, తండ్రిగా, సహోదరిగా, బంధుగా సమస్త విషయంలో ఆపత్కాలంలో మాకు ఉత్తరం ఇచ్చిన గొప్ప దేవుడు. అన్ని విషయాల్లో మీరు మాకు తోడున్నందుకు మీకు స్తుతిస్తూ ముందున్న జీవితంలో ప్రభా, ముందున్న కాలంలో కూడా మీరు ఇచ్చే ఆయుష్ కొద్ది తండ్రి మిమ్మల్ని గణపరుస్తూ మీ చిత్తం నెరవేర్చి మీ రాజ్యానికి వారసులుగా నన్ను, నా కుటుంబాన్ని ఉంచమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు. నాకు ఇచ్చిన భర్తను బట్టి స్తోత్రాలు అయ్యా ప్రభా. మరి వదిన గారి పిల్లలు వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు తండ్రి, వారు క్షేమంగా వెళ్ళి కృప చూపించారు. తిరిగి ఆయన బయలుదేరి వస్తుండగా మీ సన్నిధి తోడించండి. తన పక్షులను మీరు ఉండండి. అన్ని విషయాలు సహాయం చేయమని వేడుకొంచున్నాను. ఈ దినం మా ప్రయాణం అంతట్లోనూ, మా పనులంతట్లోనూ మీరు మాకు తోడునండి ప్రభా. మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మాకు ముందుగా మీ సన్నిధి ఉంచు తండ్రి. మీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించమని వేడుకొనుచు నిన్ను మహిమపరుస్తూ, నేను ఘనపరుస్తూ తండ్రి. సమస్త మహిమ ఘనతకు పాత్రలు మీరే మాత్రమే. మీకు మాత్రమే ఘనత ప్రభా, మీకు మాత్రమే మహిమ కలుగును గాక తండ్రి. మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా నీ చిత్తం మీ భూమి సంపూర్ణంగా నెరవేర్చు తండ్రి. మీ నామానికి మీరు మహిమ పొందుకోమని, మీ సన్నిధి మాకు తోడించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ క్రీస్తు నామంలో వందనాలు.